అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతవారిపేట సమీపంలోని కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరొకరి కోసమైతే గాలిస్తున్నారు. ప్రమాదం నుంచి మరొకరు అతి కష్టం మీద బయటపడ్డారు. అయితే కారులో ఉన్న వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక పోతవరం గ్రామానికి చెందిన నేలపుడి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో విశాఖపట్నం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అలాగే మరొక మృతదేహం కోసం ఇటు ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి శివశంకర్? ప్రశ్న చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే విహారయాత్రకి వెళ్లి వైజాగ్ అరకు ఇవన్నీ చూసుకుని కూడా తిరుగు ప్రయాణంలో వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే చింతవారిపేట వద్దకు వచ్చినప్పటికీ ఏదైతే టర్నింగ్ ఉందో ఆ టర్నింగ్ నుంచి డైరెక్ట్ గా రోడ్డు టర్న్ అవ్వకుండా డైరెక్ట్ గా పంట కాలంలోకి అయితే కారు దూసుకెళ్లిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా చూసుకుంటే తెల్లవారుజామున పూర్తిగా పొగమంచు ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఎవరైతే విజయ్ ఉన్నారో విజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పటికే కొంచెం ఎక్కువ దూరం తన డ్రైవ్ చేయడం వల్ల అది ఒక డ్రైవింగ్ స్కూల్ అని, ఆ డ్రైవింగ్ స్కూల్ తన భార్య కూడా పూర్తి స్థాయిలో డ్రైవింగ్ వచ్చినాయి. అయితే ఇలాంటి ఘటన జరగడానికి కారణం ఏంటంటే పొగమంచు పూర్తిగా ఉండడంతో, ఆ పొగమంచు పూర్తిగా పట్టేసి ఉండడంతో ఆ రోడ్డు క్లియరెన్స్ లేకపోవడంతో అయితే ఆ టర్నింగ్ లో డైరెక్ట్ గా పంటకాలలోకి కారు దూసుకెళ్లింది. అతి కష్టం మీద డోర్ ఓపెన్ చేసి తన భార్యని తన కుమారుని కూడా గట్టిగా చేర్చే ప్రయత్నం అయితే విజయ్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే చిన్న కుమారుని గట్టువద్ద చేర్చాడు. అయితే పెద్ద కుమారుడు ఈ సమయంలో పంటకాలంలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో అయితే తన కొట్టుకు వెళ్ళిపోవడంతో తన భార్య కుమారుడిని పట్టుకునేందుకైతే తన భార్య కూడా మళ్ళీ బయటకు వచ్చి తన వెళ్ళిందని, ఈ సమయంలోనే తన పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అయితే ముగ్గురు వెళ్ళిపోతున్నారనే భయంతో చిన్న కుమారుడు కూడా మళ్ళీ కాలంలోకి దూకేశాడు. కాలంలోకి దూకినప్పటికీ పూర్తిగా వారు ముగ్గురు వెళ్ళిపోయారు. విజయ్ అయితే బయటపడ్డాడు. అయితే ఇప్పటికే 2 మృతదేహాలు అయితే లభించినాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆ పెద్ద కుమారుడు మనోజ్తో పాటు భార్య ఉమా మృతదేహం కూడా లభించింది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే విజయ్ మాత్రం ఈ సంఘటన పట్ల కన్నీరు ముందర ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలాన్ని చేరుకుని ఇటువంటి ఘటన జరగకుండా టర్నింగ్ వద్ద రైలింగ్ వేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుటుంబానికి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అంతా కూడా అండగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక చిన్న కుమారుడు ఏమయ్యాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. గజెతలతోటి ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రశ్న అయితే శివశంకర్, ఏదైతే ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకుందో అది టర్నింగ్ పాయింట్ అంటూ కూడా మీరు చెప్పుకొస్తున్నారు. మరి అక్కడ మలుపుకి సంబంధించి హెచ్చరిక బోర్డ్స్ ఏమైనా పెట్టారా? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ గతంలో ఉండేవి ఇవన్నీ కూడా కాలక్రమేణా ఏదైతే పల్లెటూర్లకు సంబంధించిన టర్నింగ్స్ అన్ని కూడా అలవాటుగా ఉండేవారు, సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మీరు ఏ నావిగేషన్ తో రావడం లేదా సొంత ఊరు కావడంతో అలవాటే కదా అనుకుంటూ వచ్చేసారు. అయితే ఈ పొగమంచు వస్తున్న స్పీడ్, ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు జనరల్ గా స్పీడ్ గా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ టర్నింగ్ కారులో అనుకోకుండా అదుపు తప్పి కారు నేరుగా అయితే కాలంలోకి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా చర్యలు చేపడతాం, పూర్తిగా రైలింగ్ ను కూడా ఆ పంట కాలంలోకి వెళ్ళకుండా రైలింగ్ కూడా చేపడతాం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న ప్రశ్న. థ్యాంక్ యూ శివశంకర్.